అప్పులు, ప్రాఫిట్ ఇంక్రీజ్మెంట్, ఆదాయం పెరగడానికి గురించి చెప్పుకుందాం. మనకి నార్త్ అనేది మనీ, న్యూ ఆపర్చునిటీస్, ఎటువంటి ఆర్డర్స్కి రావాలన్నా, మనకి మంచి జరగాలన్నా నార్త్ కుబేర స్థానం చాలా బలంగా ఉండాలి. వెస్ట్ ప్రాఫిట్ అండ్ గెయిన్స్, మనం ఏ పని చేసినా దాంట్లో లాభాలు రావాలన్నా, ఆదాయం సమకూర్చాలన్నా పశ్చిమము అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వెస్ట్ చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతినిత్యము మనకి లావాదేవీలు జరగాలంటే ఆగ్నేయం అన్నది అతి ముఖ్యమైనది. ఆగ్నేయం అంటే సౌత్ ఈస్ట్ అంటే శుక్రస్థానం, మణికారకుడు శుక్రుడు. ఈ శుక్రస్థానంలో వాటర్ ఎలిమెంట్స్ తాలూకా ఏవి రాకూడదు. వాటర్ ఎలిమెంట్స్ తాలూకా వేటివి? బేబీ ప్యాటర్న్, ఆ తర్వాత బ్లూ కలర్, బ్లాక్ కలర్, టాయిలెట్, ఇటువంటివి ఏమి ఆగ్నేయంలో రాకూడదు. అలాగే వెస్ట్లో కూడా గ్రీన్ ప్యాటర్న్ అంటే ఎయిర్ ఎలిమెంట్ యొక్క ఏ వస్తువు కూడా అక్కడ రాకూడదు. తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, సౌత్ ఈస్ట్ అనేది క్యాష్ ఫ్లో అంటే లోన్ని ఇంక్రీజ్ చేసేది. మనకి ఇన్కమ్ సరిగా రానప్పుడు లోన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. అలాగే నార్త్ వెస్ట్ అంటే వాయువు, మనకి ఫైనాన్షియల్ మ్యాటర్ని కానీ, లోన్ క్లియర్ని కానీ, సపోర్టింగ్ సిస్టమ్ని కానీ, బ్యాంకింగ్ సిస్టమ్ కానీ పెంచేది నార్త్ వెస్ట్. ఈ స్థానం చాలా బలంగా ఉండాలి. అంటే ఇది మెంటర్ స్థానం కాబట్టి ఈ సపోర్టర్ స్థానం బలంగా ఉండాలి. గవర్నమెంట్తో లావాదేవీలు చేసినప్పుడు గవర్నమెంట్ సింబల్ అయిన మన దేశానికి సంబంధించింది అశోక పిల్లర్ మనం పెట్టుకోవాలి. అదే ఇతర దేశాలకైతే ఆ దేశం యొక్క గవర్నమెంట్ సింబల్ మనం పెట్టుకోవాలి. అలాగే లోన్స్ కోసం మనం అప్లై చేసుకున్నప్పుడు లోన్స్కి తాలూకా పేపర్స్ అక్కడ పెట్టి ఏ బ్యాంక్ అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ బ్యాంక్ యొక్క లోగో, ఆ బ్యాంక్ యొక్క అధికారి యొక్క పేరు లేదా ఫోటో పెట్టుకున్నప్పుడు మీకు లోన్స్ చాలా అతి తొందరగా దొరుకుతాయి. అలాగే మీరు సపోజ్ ప్రాపర్టీకి సంబంధించిన డీల్స్ చేస్తున్నప్పుడైతే మీరు వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్ అంటే పశ్చిమ నైరుతిలో పుష్పదంత స్థానంలో ఒక విలేజ్ పిక్ బ్లాక్ ఫ్రేమ్లో పెట్టుకున్నప్పుడు మీకు అది పరిపూర్ణంగా హెల్ప్ చేస్తుంది, మీకు సహాయకగా ఉపయోగపడుతుంది. ప్రాపర్టీ డీల్స్లో అంటే రియల్ ఎస్టేట్ పర్సన్స్ ఆ విలేజ్ పిక్ని వెస్ట్ ఆఫ్ సౌత్ వెస్ట్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళకి లాభం వచ్చి సేవింగ్స్ వస్తాయి. సౌత్ ఆఫ్ వెస్ట్ సేవింగ్కి సంబంధించింది, ఎడ్యుకేషన్కి సంబంధించింది. అలాగే వెస్ట్ మనం ఏ లావాదేవీలు చేసినా దాని యొక్క గెయిన్స్ అండ్ ప్రాఫిట్కి సంబంధించింది. కాబట్టి ఈ స్థానాలు చాలా బలంగా ఉండాలి. అంటే వెస్ట్ సౌత్ వెస్ట్ మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి మనం చేసే అప్పుల్లో కానీ, మన ప్రాఫిట్ ఇంక్రీజ్లో కానీ ఈ యొక్క దేవతా స్థానాలు మనకి ఉపయోగపడతాయి. కాబట్టి వీటిని మనం ఇన్బ్యాలెన్స్ కాకుండా వాటిలో ఎటువంటి కట్ కానీ ఎక్స్టెన్షన్ కానీ ఉంటే వాటిని సరి చేసుకున్నప్పుడు మనకి మన యొక్క లావాదేవీల్లో అప్పులు తీరి ప్రాఫిట్లోకి వస్తాం. కాబట్టి మనకి ఈ స్థానాలపై శ్రద్ధ చూపించాలి.